హాయ్ అండి, వెంకటలక్ష్మి విలేజ్ ఛానల్ అండి. ఈరోజు కర్రీ అండి ఆనపకాయ పులుసు అండి. చూడండి ఎంత బాగుందో ఆనపకాయ లేతకాయ అండి. పాలు పోస్తే కానీ ఎప్పుడు కానీ తినాలనిపిస్తలేదండి. పులుసు అయితే బాగుంటుందని వాళ్ళు పులుసు చేసామండి. ఆనపకాయ కాయ మన నిన్న మా అక్కగారింటికి వెళ్తే మా అక్కగారు ఇచ్చారండి. పులుసుతో చేసామండి ఈరోజు. అలాగే రసం పెట్టామండి. ఈ రసం గురించి వీడియో అండి ఇది. ఈ రసాన్ని ఎలా తయారు చేశానంటే, ముందు మునగాకేసి నీళ్లు 1 లీటర్ నీళ్లు మరగబెట్టానండి. అవి ఒక గిన్నెలోకి మునగాకు రాకుండా వడకట్టుకున్నానండి. అలాగే తగినంత చింతపండు వేసి తగినంత బెల్లం వేసానండి. అలాగే తాలింపులో కొంచెం ఎల్లుల్లిపాయ, అల్లం, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. మిరియాలు 4 గింజలు వేసాను. రసం అంటే రసమేనండి, గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి రసం. ఎంత బాగుందోనండి. ఈ మునగాకు ఇలా చేసుకుంటారని మన పెరట్లేదే కదండి. మునగాకు కూడా మునగాకు వేసుకుంటే ఎంతో మంచిదండి రసంలో. ఏదో రకంలో మునగాకు మనకి ఈజవుతం కావాలి కదండి. మళ్ళీ మునగాకు రసంలో పైకి ఏమి లేదండి, మరగబెట్టి తీసేసానండి. మునగాకు నాకు పలిసం పెట్టిందండి. మాట వాయిస్ కొంచెం తేడాగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.